కేటీఆర్ గారికి తర్వాత లోకేష్ గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇప్పటికి అది ఫ్యూచర్లో భౌతికంగా ఒక ఇద్దరు పెద్ద నాయకులు లేకపోయినా ఎప్పటికైనా లేకపోవచ్చు సరేనా. టీడీపీని ముందుని నడిపించే సత్తా లోకేష్లో కనపడుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీని ముందుగా నడిపించే సత్తా నాకు తెలిసి కేటీఆర్లో కనిపించదు సరే. ఎందుకంటే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అంటే మనకి కేటీఆర్ గారు అస్సలు గుర్తురారు, కేసీఆర్ గారు తప్పించి కేటీఆర్ గారు అస్సలు గుర్తురారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు తర్వాత లోకేష్ గారు అనే పేరు అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేస్తుంది కానీ కేటీఆర్ గారు అయితే నాకు తెలిసి పార్టీని ముందుకు సాగించేంత సత్తా ఆయన లేదు. నాకు తెలిసి కేసీఆర్ గారు భౌతికంగా లేకపోయిన తర్వాత పార్టీ చాలా కష్టం ఎదుర్కొంటుంది కానీ ఇంకా పై చేయ ఇంకా నాకు తెలిసి కాంగ్రెస్ అయిపోద్ది. తర్వాత ఏంటంటే ఇంకా బీజేపీ అక్కడ పుంజుకుంటుంది. అక్కడ నాకు తెలిసి అక్కడ బీజేపీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ హవా నడుస్తుంది. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారు అంత నడిపించేంత సత్తా అయినది ఇప్పుడు కూడా నాకు అనిపించదు. ఆయన మాడతీరయ్యాను ఎందుకంటే ఇప్పుడు కూడా తండ్రి చాటు బిడ్డ కింద కనిపిస్తాడు కానీ తండ్రి పార్టీని ముందు నడిపించే సత్తా ఆయనలో కనిపించదు. మరి ఆ విషయం అయితే లోకేష్ గారు అయితే నాకు తెలిసి లోకేష్ గారు 100% తెలుగుదేశంకి పార్టీకి న్యాయం చేయగలరు. ఆయన ముందుండి నడిపించే సత్తా ఆయనలో కనబడుతుంది. ఆయన ఇప్పుడు చేసే పరిపాలన కానీ ఇప్పుడు నడిచే పద్ధతి కానీ సరేనా నాకు తెలిసి టీడీపీకి ముందుండి నడిపించే సత్తా 100% కేసీఆర్ గారు లోకేష్ గారిలో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు పార్టీని లోకేష్ గారి చేతిలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హ్యాండిల్ చేయగలడు. నాకు తెలిసి హ్యాండిల్ చేయగల సత్తా నాలుగు ఉంది. ఆయన సత్తా కనబడుతున్నాడు, ఆయనలో ఉంది ఆ సత్తా. కానీ అయితే కేటీఆర్ గారి అయితే అసలు లేదు, అస్సలు అవ్వదు, అసలు ఊహించుకోలేం కూడా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారి కింద నాయకుడి కింద అస్సలు ఊహించుకోలేం. అప్పుడైతే మళ్ళీ కుటుంబంలో నాకు తెలిసి కవిత గారికి ఈయనకి ఇద్దరి మధ్యన గొడవ జరగచ్చు నాకు తెలిసి. అంతేగాని ఇప్పుడైతే నాకు తెలిసి కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని అసలు ఊహించుకోలేం. అసలు ఊహ కూడా అందుతలేదు నాకు తెలుసు. నా ఉద్దేశంలో అసలు ఊహ కూడా అందుతలేదు అసలు. మరి తెలుగుదేశం అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి లోకేష్ గారు ఊహించుకోవచ్చు సీఎం కింద. ఎందుకంటే ఆయన పద్ధతి, ఆయన పరిపాలన, ఆయన మాట తీరు, ఆయన నడవడిక అంతా బాగుంటుంది. చూద్దాం ఏమవుతుందో సరే. నాకు తెలిసి 2029లో కూటమి కనుక వస్తుంది, కూటమి కనుక వస్తే కనుక నాకు తెలిసి లోకేష్ గారు అవ్వచ్చు సీఎం కింద. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకుండా నడిపిస్తారు నాకు తెలిసి. చూద్దాం 2028లో జరుగుతుంది అనుకుంటా మరి తెలంగాణ ఎలక్షన్లో. అప్పుడు చూద్దాం అప్పుడు ఏమవుద్దో. ఎందుకంటే అప్పుడు కూడా కేసీఆర్ గారు ఉంటారు నాకు తెలిసి 100% కేసీఆర్ గారు ఉంటారు కానీ కేటీఆర్ గారిని ముందు పెట్టరు అసలు. కేటీఆర్ గారిని ముందు పెడితే నాకు తెలిసి అసలు చాలా కష్టం అంటే చాలా కష్టం. చూద్దాం ఫ్యూచర్లో ఈ పెద్ద నాయకుడు లేకపోయిన తర్వాత పార్టీని ముందు నడిపించగల సత్తాలో లోకేష్లో ఉంది, కేటీఆర్ గారిలో లేదు. అప్పటికి ఏమవుద్దంటే అప్పటికి తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది బాగానే, కాంగ్రెస్ అయితే హవా ఉంటుంది, బీజేపీ కూడా మంచి పోటీస్తుంది. బీఆర్ఎస్కి అయితే అంత నాకు తెలుసు, నా ఉద్దేశంలో చెప్తున్నా. ఎందుకంటే కేటీఆర్ గారిలో అంత స్కిల్ కనపడదు, ఎక్కువ అంత స్కిల్ ఉండదు. కేటీఆర్ అసలు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణనే కేసీఆర్ గారిని తప్పించి ఇంకోళ్ళు ఊహించుకోలేం ఆ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. ఆంధ్రలో అయితే అది కాదు సరేనా. ఆంధ్రలో అయితే లోకేష్ గారు అయితే ఆ పార్టీ నిలబడే సత్తా ఆయన ఉంది. చూద్దాం ఏమొద్దు, అప్పటికి వెళ్తే చాలా టైం ఉంది కాబట్టి ఏదో నా మనసుకు అనిపించింది నేను చెప్పాను అంతే.